అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జయ జయ శ్రీరామ్. ఓం సరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనం ముందు సర్గలో అన్ని పరిస్థితులలోనూ భార్యాభర్తను అనుసరించుటయే యుక్తము అని పలికి సీతాదేవి పతి వెంట వనములకు వెళ్ళుటకు సిద్ధపడుట గురించి తెలుసుకున్నాము. రామాయణము అయోధ్యాకాండము 30వ సర్గము. సీతాదేవి తన వెంట వనములకు వచ్చుటకు శ్రీరాముడు సమ్మతించుట, అతడు మాతాపితృసేవల ప్రాముఖ్యమును పరమార్థమును వివరించుట. శ్రీరాముడెంతగా ఓదార్చినను జనకపుత్రి అయిన మైథిలి అందులకు సమ్మతింపక తన వనవాస విషయమై భర్తతో మరల ఇట్లు నుడివేను. తనకెదురైన విషమ పరిస్థితికి సీతాదేవి కంపించిపోవుచున్నదై భర్తపై తనకు గల ప్రేమాతిరేకము చేతను తన నాథుడే తనను ఇట్లు దూరంగా ఉంచునా యను కినుకతోడను విశాల వక్షస్థలము గల ఆ రఘువరుని గట్టిగా నిలదీసెను. ఓ రామ, నన్ను ఇచ్చటనే వీడి నీవు వనవాసమునకు వెళ్ళినట్లు మా తండ్రియు మిథిలాధిపతియు అయిన జనక మహారాజునకు తెలిసినచో నా అల్లుడు ఆకారమున పురుషుడయ్యును స్వభావముచే స్త్రీ అని నిన్ను గూర్చి తలంచునో ఏమో. ఓ రామ, నన్ను నీ వెంట వనములకు గునిపోనిచో రాముడు పరాక్రమహీనుడు అని లోకులు భావింపవచ్చును. అప్పుడు వారు ప్రకాశించుచున్న సూర్యునిలో ఉన్నట్లుగా రామునిలో తేజస్సు లేదు అని పలుకవచ్చును కూడా. అది వారి అజ్ఞానమునే సూచించును. అది అనృతమే అయినను నాకు మిగుల బాధాకరము. స్వామి, నీవు నీ మనసులో ఏదియో గిలిపెట్టుకొని బాధపడుచున్నావు. ఏమిటది? నీ భయం నాకు కారణమేమి? నిన్నే ఆశ్రయించుకొని ఉన్న నన్ను ఎందులకు ఇచ్చటనే వదిలి వెళ్ళదలచినావు? ఓ మహావీర, పతివ్రత అయిన సావిత్రి ద్యుమత్సేనుని కుమారుడైన సత్యవంతుని అనుగామిని అయిన రీతిగా నేనును నీ ఆజ్ఞలకు ఆధీనురాలను అని ఎరుంగుము. ఓ పుణ్యాత్మ, ఏ విధముగనను వంశమునకు అపకీర్తి తెచ్చేడి దానను గాను మనసున నిరంతరము నిన్నే ధ్యానించుచుందును. నిన్ను తప్ప మరి ఒక పురుషుని గూర్చి తలంపను. కావున నీ వెంటనే వచ్చెదను. ఓ రామ, నేను నీ ధర్మపత్నిని, నీ ఆశ్రయమున ఉన్నదానను, యవనవతిని, పైగా ఇంతవరకును నీతో కాపురము చేయుచున్న దానను. అట్టి నన్ను ఒక నటుని వలె పరులకు అప్పగింపజూతువా? ఓ పుణ్యపురుష, మా తల్లిదండ్రుల హితమునకై నీవు ఇచ్చటనే యుండి వారికి సేవలు చేయుచుండుము. నా వెంట వనములకు రావలదు అని పలుకుట కంటేను నీవే వారి విధేయుడవై ఇచ్చట నుండుట యుక్తము గదా. నేనును నిన్ననుసరింతును, లేదా నా హితమును గోరియే నా క్షేమము కొరకే నన్నిచ్చట ఉండమని కోరియున్నచో నాకు వశుడవై నా మాటను వినుచు ఇచ్చటనే యుండుము. లేదా భరతుని పట్టాభిషేక నిమిత్తమై అతని హితమునకై నీవు వనములకు వెళ్ళుచు నన్నిచ్చట ఉండుమాట కంటేను నీవే ఇచ్చట ఉండి ఆయనకు అనుకూలుడవై అతనికి తోడ్పడుట మంచిది గదా. అప్పుడు నేనును నిన్ను అనుసరించుచుందును. ధర్మజ్ఞుడవైన నీవు నన్ను నీ వెంట నిడుకొనకుండా ఒంటరిగా వనములకు వెళ్ళుట ఏమాత్రము తగదు. నేను నీ నీడను తపశ్చర్యకైనను వనవాసమునకైనను కడకు స్వర్గగమనమునకైనను నేను నీ వెంటనే యుందును. నీ అడుగు జాడలలో వనములలో సంచరించుచున్నప్పుడును నాకు మార్గాయాసము ఏమాత్రము కలుగదు. నీ తోడి విహార శయనాదుల యందువలే సుఖముగా ఉందును. వనములలో సంచరించుచున్నప్పుడు మార్గముల నందుగల దర్భలు, రెల్లుగడ్డి, ముండ్ల దుబ్బలు, ముండ్ల పొదలు, ముండ్ల చెట్లు సైతము నీ సాహచర్య ప్రభావమున దూది జింక చర్మము ఉన్నగు వానివలే సుఖస్పర్శనే గూర్చును. అవి నాకు ఏమాత్రము బాధాకరములు గావు. ప్రాణేశ్వర, సుడిగాళ్లకు ఉవ్వెత్తుగా లేచివచ్చి పైబడిన దుమ్ములకును నేనేమియు బాధపడను. వాటిని నేను మేలైన చందనముల వలె భావింతును. నాథ, నీతో గూడి వనమునందు పచ్చిక బయళ్లపై పరుండినను
అవి నాకు చిత్ర కంబళములతో కూడిన తల్పముల కంటెను మిక్కిలి సుఖమునే గూర్చును. స్వామి, నీవు స్వయముగా తెచ్చి ఇచ్చిన ఆకులు, కందమూల ఫలములు, పండ్లు మొదలగునవేవైనను కొంచెముగానైనను సమృద్ధిగానైనను నాకు అవి అమృతతుల్యములే. వనవాస సమయమున తల్లిదండ్రులను గూర్చి గాని భవన సుఖములను గురించి గాని ఎన్నడూను స్మరింపను. ఆయా ఋతువులలో లభించు పుష్పములను ఫలములనే స్వీకరించెదను. వనవాసమున నీకేమాత్రము ప్రతికూలముగా మసలుకొనను. నా నిమిత్తమై నీవేమియు కష్టపడవలసిన పనియుండదు. నేను నీకు ఏ విధముగాను భారము కాను. నాథ, నీతో కూడి అరణ్యమున నున్నను, అది నాకు స్వర్గమే. నీకు దూరముగా రాజభవనమున నున్నను, అది నాకు నరకమే. మనస్ఫూర్తిగా పలుకుచున్న ఈ నా మాటలను నమ్మి నన్ను మిక్కిలి అనురాగముతో నీ వెంట దీసుకొని పొమ్ము. నేను వనజీవనమునకు ఏ విధముగాను వెనుకాడను. నీతో నన్ను తీసుకొని వెళ్ళనిచో ఈ క్షణముననే విషమునైనను త్రాగెదను గాని పరుల పంచలో మాత్రము ఉండజాలను. ప్రభూ, నీవు నన్ను ఇచ్చటనే విడిచి వనములకు వెళ్ళినచో ఆ పిమ్మటనైనను దుర్భరమైన నీ ఎడబాటు కారణముగా నేను జీవించి ఉండుట అసంభవము. కనుక ఇప్పుడే నీ ఎదుటనే ప్రాణములను వీడుట మేలు. స్వామి, నీకు దూరమై నీ విరహబాధను ఒక్క క్షణకాలమైనను భరింపజాలను. ఇక దుర్భర దుఃఖముతో 14 సంవత్సరములు ఎట్లు గడపగలను? ఈ విధముగా ఆ సీతాదేవి మిక్కిలి దీనముగా చాలా తడవు విలపించి శోక సంతప్తయై పతిని గాఢముగా కౌగిలించుకొని బిగ్గరగా వెక్కి వెక్కి ఏడ్చెను. విషము పూసిన బాణములచే దెబ్బతినిన ఆడు ఏనుగు వలె ఇంతకుముందు శ్రీరాముడు పలికిన మాటలకు సీతాదేవి యొక్క శుతిమెత్తని హృదయము తీవ్రముగా గాయపడెను. అందువలన బాగుగా తరచబడిన అరణి నుండి వెలువడిన అగ్నివలే ఇంతవరకును ఆపుకొనిన దుఃఖాశ్రువులు ఆ దీనురాలి కనుల నుండి పెళ్ళుబికెను. దుర్భరమైన శోక కారణముగా ఆమె నేత్రముల నుండి స్రవించుచున్న వేడి బాష్పములు స్ఫటికముల వలె స్వచ్ఛములై పద్మముల నుండి జాలువారేడి మకర బిందువుల వలె ఒప్పారుచుండెను. విశాలములైన నేత్రములతో శోభిల్లుచు పున్నమనాటి నిండు చంద్రుని వలె మనోహరముగా నుండెడి ఆమె ముఖము సంతాప కారణముగా ఏర్పడిన వేడి వలన నీటి నుండి బయట తీసిన పద్మము వలె వాడిపోయెను. అంతటా శ్రీరాముడు దుఃఖముచే వివశయ్యున్న ఆ సీతాదేవిని తన కౌగిట చేర్చుకొని బాగుగా ఓదార్చుచు ఆమెతో ఇట్లు నుడివెను. ఓ దేవి, నీ దుఃఖమునకు హేతువైనచో స్వర్గము కూడా నాకు రుచింపదు. బ్రహ్మదేవుని వలె నేనును ఎవ్వరికిని ఏమాత్రము భయపడను. ఓ సుందరి, అరణ్యములలో నిన్ను కాపాడుటకు నేను సర్వ విధములుగా శక్తి గలవాడనే. అయినను వనవాస విషయమున నీ మనసులోని అభిప్రాయమును పూర్తిగా గుర్తింపనందున నేనందులకు సుముఖతను చూపకుంటిని. ఓ మైథిలి, నాతో కూడి వనవాసము చేయుటకే బ్రహ్మ నిన్ను సృష్టించెను కాబోలు. అట్లయినచో ఆత్మాభిమానము గలవాడు కీర్తిని విడనాడలేనట్లు నేను నిన్ను త్యజింపజాలను. ఓ శుభాంగి, సతీ సమేతముగా వనములయందు నివసించుట ప్రాచీనులైన రాజర్షులను పాటించినట్టి ధర్మమే. ఆ ధర్మమును అనుసరించి నేనును నీతో కూడి వనవాసమును నడిపెదను. సువర్చల సూర్యుని వలె నీవు నన్ను అనుసరింపుము. ఓ జానకి, మా తండ్రి యొక్క సత్యవాక్ పరిపాలనమే నన్ను అడవులకు నడుపుచున్నది. కనుక నేను వనవాసమునకు వెళ్ళకుండుట ఎనున్నది ఎట్టి పరిస్థితులలోనూ సంభవమే గాదు. వెళ్ళియే తీరవలెను. ఓ సుందరి, తల్లిదండ్రులకు విధేయుడనై వారి ఆజ్ఞలను పాలించుటయే నా ధర్మము. అందువలన నా బొందిలో ప్రాణములున్నంత వరకును ఆ ధర్మమును అతిక్రమింపను. ప్రత్యక్ష దైవ స్వరూపులై ఎదుటనున్న తల్లిదండ్రులను గురువును కాదని ఎదుటలేని దైవమును పెక్కురీతులా ఆరాధించుట ఎట్లు? అనగా ఎదుట కనబడని దైవమును పెక్కురీతులా ఆరాధించుట కంటెను ప్రత్యక్ష దైవ స్వరూపులైన మాతాపితరులను గురువును సేవించుట యుక్తము గదా. అట్లు చేయుట వలన భగవంతుడు కూడా ప్రసన్నుడగును. తల్లియు తండ్రియు గురువు ఈ ముగ్గురును ముల్లోకములకును ప్రతినిధులు. వీరికి శుశ్రూషలు ఉనర్చినచో ముల్లోకములలోని సమస్త దేవతలను ఆరాధించిన ఫలములు లభించును. ఈ త్రయముతో ఈ ముగ్గురితో సరితూగగలది పవిత్రమైనది మరి ఒకటి ఈ లోకమున లేనే లేదు. ఈ త్రయ మువ్వురి
సేవ పవిత్రము అనగా సంసార బాధ నివారకము. కనుక మాతాపితృ గురువులను ఆరాధించుటయే, సేవలు నడుచుటయే ఉత్తమోత్తమ ధర్మము. మాతాపితృ సేవలు మిక్కిలి హితకరములు, అనంత శుభ ఫలప్రదములు. అంతేకాదు ఇహలోక సుఖములనే గాక అవి పరలోక లాభములను సైతము సమకూర్చును. సత్యపాలనము, దానమానములు, భూరి దక్షిణలతో కూడిన యజ్ఞాచరణములు మొదలగు వాటి ఫలములు కూడా వాటికి సాటి రావు. మాతాపితృ గురువులను సేవించు వారికి, వారిని విధేయతతో అనుసరించు వారికి ధన ధాన్యములు, వివిధ విద్యలు, పుత్రులు, సమస్త సుఖములు, కడకు స్వర్గలాభములను కరతల మలకములు. కనుక అట్టివారికి ప్రాప్తింపని లాభములే ఉండవు. దృఢదీక్షతో నిరంతరము మాతాపితృ సేవా నిరతులైన మానవులు క్రమముగా దేవలోకమును, గంధర్వలోకమును, గోలోకమును, సత్యలోకమును తదితర మహాలోకములను పొందుదురు. సత్యసంధుడు, ధర్మవర్తనుడు అయిన మా తండ్రి యొక్క యాదేశానుసారము నేను ప్రవర్తింతును. అది సర్వోత్తమమైన పరంపరగా వచ్చుచున్న ధర్మ మార్గము గదా. ఓ సీత, నీ మనసులోని ఆంతర్యమును గమనింపనందున నిన్ను నా వెంట దండకారణ్యములకు గొనిపోవుటకు సిద్ధపడకుంటిని. ఇప్పుడు నీవు నాతో ఏది ఏమైనను నీతో కూడి నేను వనవాసము చేయుదును అని పలుకుచు నా వెంట వచ్చుటకు దృఢ నిశ్చయురాలవై యుంటివి. ఓ శుభాంగి, నీవు నాతో వనములలో గడుపుటకై జన్మించితివిగాన నా వెంట రము. ఓ బేలా, నన్ను అనుసరించుచు పతివ్రతా ధర్మములను నెరపుచుండుము. ఓ ప్రాణేశ్వరి సీత, నీవు నాతో వనములకు వచ్చుటకై తీసుకొనిన దృఢ నిర్ణయము మన ఉభయ వంశములకును అన్ని విధములుగా తగినట్టిది. ఓ సుందరి, వనవాస ప్రయాణమునకు ముందుగా ఆచరింపవలసిన దానాది క్రియలను ప్రారంభింపుము. యథార్థముగా నీవు నా వెంట లేనిచో స్వర్గము కూడా నాకు రుచింపదు. ఓ సాధ్వి, బ్రాహ్మణోత్తములకు రత్నాభరణాదులను దానము చేయుము. అర్తులై వచ్చిన యాచకులను అన్నపానాదులతో సంతృప్తులను గావింపుము. త్వరపడుము, ఆలసింపకుము. ఓ సీత, మనకిద్దరికి సంబంధించిన మిక్కిలి విలువైన నగలను, అమూల్యములైన పట్టు పీతాంబరములను, వెండి బంగారములతో నిర్మితములై మనోహరములైన క్రీడా పరికరములను, మంచములను, తల్పములను, వాహనములను, ఇంకను తదితరములైన వస్తువులను బ్రాహ్మణులకు ఒసంగిన పిమ్మట దాసదాసీజనులకు ఇచ్చివేయుము. అంతటా సీతాదేవి తన వనగమనమునకు భర్త అనుకూలుడై ఉన్నట్లు తెలిసికొని ఎంతయు సంతోషించెను. వెంటనే ఆమె దాన ధర్మములకు ఉపక్రమించెను. వాసికెక్కిన ఆ సీతాదేవి పతి యొక్క ఆమోదవచనములకు సంతోషముతో మిగుల పొంగిపోయినదై ధనధాన్యములను, రత్నరాశులను ధార్మికులకు నిన్ను మనస్సుతో ఒసంగసాగెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 30వ సర్గము సమాప్తము. ధన్యవాదాలు.